అతిగతి లేని ఆదాని డేటా సెంటర్ అంటూ ఏబిఎన్లో రాసిన వార్త ఆధారంగా సోషల్ మీడియాలో నెటిజన్స్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆంధ్రజ్యోతిని ఏకిపారేస్తూ ఉంది, ట్రోల్స్ చేస్తూ ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు గారు గూగుల్ డేటా సెంటర్ను మేము ప్రారంభించాము, మేము ఘనకార్యం చేస్తున్నాము అంటూ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 3 ఏళ్ల క్రితమే విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదానితో కలిసి డేటా సెంటర్ ప్రారంభించిన విషయం మీకు తెలీదా? మీ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ జరుగుతున్నాయో ఒక్కసారి చూస్తాం. జాతి మీడియాకి జాతీయ మీడియాకు తేడా ఇదే. అతిగతి లేని ఆదాని డేటా సెంటర్ అంటూ ఈరోజు ఒక చెత్త వార్త రాసిన ఏబిఎన్ అనే జాతి మీడియా ఇదే రోజున ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఆదాని గూగుల్తో కలిసి వైజాగ్లో నిర్మించేందుకు శ్రీకారం అంటూ జాతీయ మీడియా వార్త. ఇక ఈరోజు ఇదే కార్యక్రమంలో మన సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కూడా పాల్గొని సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ ఆదాని పేరు కనీసం ప్రస్తావించలేదు. ఎందుకో తెలుసా? ఇదే ఆదాని డేటా సెంటర్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైజాగ్కు తీసుకువచ్చి ల్యాండ్ ఇచ్చి ప్రోత్సహించారు గనక. మూడేళ్ల క్రితం ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చే విధంగా విశాఖలో ఆదాని డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో మూలపోర్ట పోర్టులను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి అమర్నాథ్ గారు పై భోగాపురం ఎయిర్పోర్ట్ ఆదాని సెంటర్ విల్ చేంజ్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జాతీయ మీడియాలో రాసిన వార్తలకు, ఇక్కడ మన ఆంధ్రాలో మీడియా రాసే వార్తలకు తేడా ఏడ క్లియర్గా వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత నీట్గా జాతీయ మీడియాలో ఉన్నదున్నట్టు రాస్తారు, ఇక్కడ ఎలా వార్తల్ని తారుమారు చేసి వాళ్ళ అనుకూలమైన నాయకులకి, వాళ్ళు అనుకున్న ప్రభుత్వాలకి వార్తలు ఎలా రాస్తారు తేడా చెప్తూ, ఇంతకుముందు గతంలో జాతీయ మీడియాకు తేడా ఇదే అని అలా ప్రస్తావించడానికి ఇక్కడ మీడియాలో వస్తున్న వార్తలు అతిగతి లేని ఆదాని డేటా సెంటర్ అని ఆంధ్రజ్యోతి రాసిన కథనంపై, అదేవిధంగా జాతీయ మీడియా రాసిన కథనంపై ఎంత తేడా ఉందో చూడండి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లిప్పింగ్స్, ఆదానితో ఉన్న ఫోటోలు, గత ప్రభుత్వంలో ఆయన డేటా సెంటర్ను విశాఖపట్నంకు తీసుకొచ్చినప్పుడు ఆయనతో ఆదాని గారితో దిగిన ఫోటోలు అవన్నీ కూడా చూపిస్తున్నారు. అతిగతి లేని ఆదాని డేటా సెంటర్ అంటూ ఈరోజు బూత్ కిట్టిగాడి పేపర్లో అజీర్తి రాతల వాంతులు చేసుకున్నాడట. తీరా చూస్తే ఈరోజు ఇండియా మొత్తం గొప్పగా చెప్పుకుంటున్న ఆదాని గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని మన విశాఖపట్నంలో గతంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. విశాఖ ముఖ చిత్రం మారిపోతుందని అప్పట్లో వాగి మురిగి ఒండ్రబెట్టి ఊలలు వేసిన గుడ్డుగాడు ఇప్పుడు విశాఖ వేడెక్కిపోతుందని ఎందుకు నిలుగుతున్నాడు? ఇది తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా. డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉపాధి రాదు, అమర్నాథ్ నో కామెంట్ అంటూ డేటా సెంటర్ పైన పోస్టులు పెట్టి మాట్లాడుతున్నారు. చూశారుగా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు మేము డేటా సెంటర్ పార్కును గూగుల్తో కలిసి ప్రారంభిస్తున్నాము అంటూ ఎన్డీఏ కూటమి సభ్యులు, మోడీ గారి దగ్గర నుండి నిర్మలా సీతారామన్ వరకు, ఇక్కడ నారా లోకేష్ బాబు గారి దగ్గర నుండి టీడీపీ కార్యకర్త వరకు గొప్పగా ఏదైతే చెప్తున్నారో
మీరు వార్త ఏదైతే అతిగతి లేని ఆదాని సెంటర్ అని రాశారో ఆ డేటా సెంటర్ పార్కును తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డిను. విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆ రోజు 3 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ ప్రారంభించడం జరిగింది. మరి మీరు ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎలా చేస్తున్నారు, ఆంధ్రజ్యోతి కథనంపై ఎలా ఏకిపారేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. ఇది వాళ్ళు అంటున్న జాతి మీడియాకు జాతీయ మీడియాకు ఇదే తేడా అని వైసీపీ సోషల్ మీడియా ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన. కథనాలు రాసేటప్పుడు జర్నలిస్టులు మీడియా వారు చాలా జాగ్రత్తగా పక్షపాతం లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్లు వార్త రాయాలి అన్నదే నా సారాంశం, నా ఇంటెన్షన్. కాబట్టి మీడియా వారందరూ కూడా ప్రభుత్వాలకి సపోర్ట్ చేయటం కాదు, మీరు ప్రజలకు సపోర్ట్ చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి అని నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి మీడియా అధినేతను, ప్రతి జర్నలిస్టును కూడా.